ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? జస్ట్ ఈ సీన్ ఊహించుకోండి చాలు. అలా ఊహించుకుంటే ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ స్థానిక ఎన్నికలే గనక జరిగితే అప్పుడు జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే బహుశా జనసేన పార్టీ బలోపేతానికి అంతకుమించి ఉంటే ఆయుధం అవకాశం మరి ఎప్పుడు కూడా దొరకదు. వాళ్ళకి తెలుస్తుంది కదా గ్రౌండ్ లెవెల్లో మన సత్తా ఏమిటి అనేసి. ఎంతైనా జనసేన పార్టీ ఇప్పుడు అధికారంలో భాగస్వామి. ఇలాంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులోనూ తాము జనసేన అని చెప్పుకోవడానికి అయినా సరే ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి. ఏ పార్టీ అయినా స్థానిక ఎన్నికల్లో చట్టా చూపించారంటే అధికారంలో ఉన్నప్పుడే అది ఒక ఆయుధంగా సాధ్యమవుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ ఎలాగో అధికారంలో భాగస్వామి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగితే ప్రతి వీధిలోనూ జనసేన పార్టీ జెండా ఎగరవేయడానికి ఎవరో ఒకరు దొరుకుతారు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పైసలు ఖర్చు పెడితే ఎవరో ఒకరు వస్తారు. ఒక పార్టీ సంస్థాగతంగా బలపడడం అది స్థానిక ఎన్నికల స్థాయి నుంచే మొదలు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కాబట్టి మేబీ జనసేనకు కూడా అవకాశం ఉండొచ్చేమో. ఇలా కాకుండా స్థానిక ఎన్నికల్లో కూడా పొత్తే అని చెప్పేసి ముందుకు వెళ్తే తెలుగుదేశం పార్టీ వదిలేసే స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే ఇంకా దానికి కథ ఇంకో డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగో పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నాడు 15 ఏళ్ల పాటు పొత్తు అని చెప్పేసి. బహుశా ప్రపంచంలో ఇలా ప్రకటించే ఉంటే రాజకీయ నేత ఇంకా ఎవరు ఉండరేమో ఒక పవన్ కళ్యాణ్ తప్ప. ఏ పార్టీ అయినా సరే పొత్తు అంటే పరిస్థితులను బట్టి పోతాం, అధిష్టానం ఏం చెప్తే అది అనేసి ఎక్కడ కానీ కమిట్ కాకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే జనసేన పార్టీ మాత్రం 15 ఏళ్ల పొత్తు గురించి ఇప్పటి నుంచే పదే ప్రతి సభలోనూ చెప్తూ పోతుంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మరి ఇలాంటి పార్టీని ఒంటరిగా పోటీ చేయించే సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉందా అంటే అది ఒక 100 క్వశ్చన్ల మార్కే. ఇలాంటి పార్టీని ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేంత సాహసం చేస్తుందనుకోవాలా? పోటీ చేస్తే మాత్రం గొప్ప నిర్ణయమే. అధికారంలో భాగస్వామి కాబట్టి ఇది ఒక స్ట్రాటజిక్గా మంచి మూవ్ అవుతుంది జనసేన పార్టీకి. వార్డు స్థాయిలో జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్స్ని తయారు చేసుకోవడానికి మంచి వ్యూహం కూడా అవుతుంది. అధికారం ఉంది కాబట్టి అనేక మంది ముందుకు కూడా వస్తారు. నిజంగా జనసేన పార్టీ ఇలా చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా డిఫెన్స్లో పడే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీకి మరింత గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీకి పోటీ చేసి ఆ తర్వాత తాము గెలిచే వార్డులతో తెలుగుదేశం పార్టీతోనే జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవచ్చు. సోలోగా పోటీ చేయడం ద్వారా జనసేన పార్టీ తన బలాన్ని సెల్ఫ్ చెక్ చేసుకున్నట్లు అవుతుంది. ఒక అవకాశం. ఒకవేళ అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాకపోయినా పోయేదేం లేదు. ఎలాగో ప్రభుత్వం కొనసాగుతుంది, జనసేన భాగస్వామిగా ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్ళీ కలిసే పోటీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ధైర్యంగా కనీసం స్థానిక ఎన్నికల వరకైనా సరే స్నేహపూర్వక పోటీ అన్నట్లుగా ప్రతి వార్డులో జనసేన పార్టీ పోటీకి దిగే వ్యూహాన్ని అయితే అమలుపరచడం ఆ పార్టీకి మేలు. మరి అలాంటి పరిస్థితి వస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎన్నికలను పెట్టనిస్తాడా అనేది కూడా ఒక అనుమానమే. ఇప్పటికే ఎన్నెన్నో రీజన్స్ చెప్పుకుంటూ దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్ ఏమంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్గా జనసేన పార్టీ కానీ పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా? జనసేన పార్టీ పోటీ చేసిన చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉండనిస్తారా? చూడాలి. చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయి. కానీ జనసేన పార్టీ మూవ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.